ఈ విషయంలో అన్న అనుమానాలు ఉన్నాయి. అదేమన్నా ఉంటే కనుక మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది నిజంగా. అంటే ఇందులో ఇదేదో ఎవరినో ఇరికించమని కాదు, ఇందులో ఉన్న వాస్తవాలు అసలు యాక్యురేట్గా ఏం జరిగింది అని చెప్పడం. ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్నా, మోనోగ్లిజరైడ్ అంటే అది జడ్జి రామకృష్ణ గారు కూడా చెప్పారు, కావాలంటే వస్తే నేను నిరూపిస్తాను అని. ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ రావడానికి జంతువుల నూనె అనేది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ బట్ స్టేట్మెంట్ వచ్చే వరకు మాత్రం కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లో వచ్చింది. ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పింది అవాస్తవాన్ని చెప్పేలాంటి పరిస్థితికి కారణంగా ఇది కనబడుతున్నదా లేదా? దీనివల్ల ఈరోజు మీరు డైలమాలో పడ్డారా లేదా? మేడం, ఇందులో 100% 100% నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం. దీనికి సిబిఐ షార్ట్ షీట్ ఇచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా అంటే నేను ఒకటే చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం అంటే ఈ వైసీపీ చేసిన అరాచకాల్ని ఒక్కొక్కటి బయటకు తీయడానికి కాలం అంతా సరిపోతుంది. నేను కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా నేను ఒక డిబేట్ లో చెప్పానండి, మీరు ప్రతి విషయాన్ని ఇలా డిలే చేస్తూ పోతే ఇంకా మీకు ప్రజల దగ్గర మీకు ఎటువంటి పరిస్థితి ఉంటుందని ఆలోచించండి. ఎందుకంటే తప్పు చేసిన వాడిని మీరు క్షమిస్తున్నారేమో, లేదా తప్పు చేసిన వాడిని మీరు ఈజీగా వదిలేస్తున్నారేమో. ఇక్కడ కోట్ల మంది ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళని, ఇలా కల్తీ నెయ్యి జరిగి ఆరోగ్యం పాడైన వాళ్ళని రేపొద్దున, ఎందుకంటే వీళ్ళు అంటే ప్రభుత్వం మనకి అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి, సంక్షేమం ఇవ్వడానికి అనుకుంటున్నారేమో, కాదండి. తప్పు చేసిన ఆ ప్రభుత్వానికి ఉందండి. ఇది కూటమి పెద్దలు మర్చిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం కాదండి, అంటే నేను ఎందుకంటే మన ఈ రోజు డిబేట్ లో మెయిన్ ప్రధానమైన టాపిక్ ఏంటి, కల్తీ నెయ్యి మీద జరిగిందని, కల్తీ నెయ్యి జరిగిందని శ్రీవారి లడ్డు. మీరు కొద్దిగా దీనికి ముందు 2 విషయాలు చూస్తే, కల్తీ మద్యం, నెక్స్ట్ లిక్కర్ కుంభకోణం, నెక్స్ట్ ఆయన పేరేంటండి జగన్ గారి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి మర్డర్, ఇవి కూడా జరిగినాయి అని పోలీసులు సిబిఐ ఫైల్ చేసినాయండి, ఛార్జ్ షీట్లు కూడా వేసినాయి. ఎక్కడ తీసుకుంటున్నారండి వీళ్ళు యాక్షన్? అంటే కూటమి పెద్దలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అంటే మీరే ప్రశ్నిస్తుంటే ఇంకా ఈ బాధితుల పరిస్థితి ఏంటి? ప్రశ్నించాలి మేడం. ఇక్కడ నేను ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తా. ఎందుకంటే పార్టీకి కార్యకర్తగా, పార్టీకి నాయకుడిగా ఉంటూనే తప్పును ప్రశ్నించాల్సిందేనండి. ఎవరున్నా, ప్రభుత్వం అయినా ఎవరైనా సరే, సామాన్యుడైనా, రేపు అదే ప్రభుత్వం నాకు హాని చేస్తే డెఫినెట్ గా నేను ప్రశ్నిస్తా. ఈ రోజున హాని చేస్తుంది నాకు కాదండి, శ్రీవారికి, శ్రీవారి భక్తులకి, శ్రీవారిని ఎంతో ప్రగాఢంగా నమ్మే భక్తులకి తీరం ద్రోహం చేసిన ఈ ఎవరైతే 20 మంది ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా శిక్షించాల్సిందే. ఎందుకంటే ఇది ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో కాదండి. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, ఒక దళితుల్లో కూడా చాలా అపారమైన నమ్మకం, శ్రీవారి మీద నమ్మకమైన భక్తులు చాలా మంది ఉన్నారండి. ఆయన్ని ఇప్పటికీ కూడా మైనారిటీల్లో ముస్లిం సోదరులు నమ్ముతారు, క్రిస్టియన్స్ లో వాళ్ళు నమ్ముతారు, తర్వాత హిందూస్ అంటే మీకు వేరే చెప్పవసరం లేదు. ఇలా ప్రపంచంలో ఉన్న కులాలకి మతాలకి అతీతంగా ఆఖరికి ఫారినర్స్ కూడా లార్డ్ వెంకటేశ్వర ఓ గాడ్ అని పరిస్థితి ఉందండి. అలాంటి శ్రీవారి లడ్డూని కల్తీ చేసి ఈ రోజున ఆరోపణలు రావటం ఒక ఎత్తు అయితే, ఆ రోజున తప్పు ధర్మారెడ్డి ఆ రోజున ఏం చెప్పాడండి, సిట్ విచారణలో కానీ సిబిఐ విచారణలో, నేను కొన్ని కారణాల వల్ల, కొంతమంది ప్రోద్బలం వలన, కొంతమంది ఫోర్స్ వలన నేను అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ఆయన రికార్డ్ ఆ రోజు స్టేట్మెంట్ తీసుకున్నారండి. మరి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఆయన గుర్తు చేశారు కిరణ్ గారు, ధర్మారెడ్డి గారు అప్పుడు ఏమన్నారు, పెద్ద ఆయన చెప్పడం వల్ల ఏదో అదేనండి. ఇప్పుడు దీనంతటికి ఒకటే మేడం, దీనంతటికి రూట్ కాజ్ ఎక్కడి నుండి మొదలైంది, ఎక్కడికి వెళ్తుంది అంటే మీకు ఒక్కటే గుర్తు, ఎక్కడ మొదలైనా వెళ్ళేది రూట్ కాజ్ చివరికి తాడేపల్లి ప్యాలెస్ కే. ఆ పెద్దలు అంటే వాళ్ళు పేరు చెప్పడానికి భయపడ్డారేమో, నాకైతే భయం లేదండి. ఆ పెద్ద ఎవరుంటారండి, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే వీళ్ళంతా చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే వీళ్ళంతా ఈ నాటకాలు వేస్తున్నారా? కల్తీ మద్యం జరిగిందా? లిక్కర్ కుంభకోణం జరిగిందా? లేదా జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే కల్తీ నెయ్యి జరిగిందా? జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే వివేకానంద రెడ్డిని చంపేస్తారా? అంటే ఇవన్నీ ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఇలా చెప్పుకుంటే పోతే లక్ష్మి గారు ఆల్మోస్ట్
20 పైచీలుగా ఉన్నాయండి. ఇలాంటి ఆరోపణలు కాదు, ఇలాంటి జరిగిన తప్పులు వీటన్నిటి మీద శిక్షేస్తే వైసీపీలో ఉన్న ప్రధానమైన నాయకులు ఒక్కొక్కడు 20 ఏళ్ళు కనీసం బయటకు రాడండి. ఎందుకంటే మీరు నేను ఒక చిన్న తప్పు చేస్తేనే 4-5 ఏళ్ళు జైల్లో పెడతారు. అలాంటిది ఇలాంటి లక్షల కోట్ల కుంభకోణాలు, లక్షల కోట్ల అవినీతులు, లక్షల కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళని జైల్లో పెడితే ఎన్నాళ్ళు పెట్టాలండి? కోర్టులు ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి? ఎందుకు దీన్ని కూటమి పెద్దలు దీన్ని ఊరికే ఎందుకు వదిలేస్తా నాకు అర్థం కావట్లా. ఈ డిబేట్ ని ఆధారంగా తీసుకునైనా వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారని ఆశిస్తున్నాం. గానీ ఇలాంటి తప్పులు చేస్తే రేపొద్దున ప్రజలు, ఎందుకంటే మొన్న ఒకటే లక్ష్మి గారు, ప్రజలు తిరగబడ్డారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడని ప్రజలు తిరగబడ్డారు కాబట్టే కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారండి ప్రజలు. లక్ష్మణ్ రావు గారు, అంటే మీరు కూడా అదే ప్రజలు తిరగబడితే ఎవరైనా అవ్వచ్చండి, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. తప్పు చేస్తే తప్పు చేసేవాడిని, తప్పు చేసేదాన్ని శిక్షించాల్సిందే, బోన్లో నిలబెట్టాల్సిందే, వాడికి శిక్ష పడాల్సిందే ఎవరైనా సరే. ఎగ్జాక్ట్లీ రైట్. లక్ష్మణ్ రావు గారు, ఇందులో మీరు అంటే ఇక్కడ ఉన్న ఒక ప్యానల్ గురించే మాట్లాడాల్సి వస్తే జడ్జి రామకృష్ణ గారు తప్పు ఎవరి వైపు ఉన్నా చాలా కరాఖండిగా ఎంతవరకైనా మాట్లాడతారు. రజనీ గారు, అలాగే ఆఖరికి టీడీపీ కూటమి నాయకులుగా ఉన్న, పార్టీలో కార్యకర్తగా ఉన్న కిరణ్ గారు కూడా దీన్ని ఇంకా యాక్యురేట్గా తీసుకురాలేదు అంటున్నారు. కానీ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ఇప్పుడు వరకు మీరు మాట్లాడింది ఈ రిపోర్టే కరెక్టు, వైసీపీ కరెక్టు అని చెప్తున్నారు. నిజానికి అంటే ఇక్కడ భగవంతుడికి సంబంధించి కాబట్టి ఒకసారి మనసుతో మాట్లాడాల్సి వస్తే నిజంగా అంటే ఇక్కడ ఒక వైసీపీ నాయకుడిగా నేను మిమ్మల్ని మాట్లాడమనట్లేదు. నిజాలు వాస్తవాలు ఇంకా తేలాల్సిన అవసరం ఉందా? ధర్మారెడ్డి గారు చెప్పిన విషయాలు బయటకు వచ్చిన తర్వాత, బట్ ఛార్జ్షీట్లో ఉన్న విషయాలు బయటకు వచ్చిన తర్వాత దానికి పొంతన లేకుండా ఉందా లేదా? లక్ష్మి గారు, నేను అదే చెప్తానండి. నిజాలు తెలియాలి. ఎందుకు తెలియాలంటే మళ్ళీ ఏదైతే ఒక ఫేక్ ప్రాపగండా ఏదైతే ప్రసారం చేస్తా ఉన్నారో దానికి ఫుల్ స్టాప్ పడాలి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే పరిస్థితిలో ఏదైతే వీళ్ళు ప్రసారం చేశారో పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్ గారు, వీళ్ళు చేసినటువంటి